నమస్తే అండి. నమస్తే సార్. పేరండి? ధనలక్ష్మి. ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది. మొన్ననే షెడ్యూల్ ఎలక్షన్ నగారా కూడా మోగింది. దేశంలో ఈసారి ఎవరు ప్రధాని అయితే మన దేశం అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నారు? మోడీ సార్ అయితేనే అభివృద్ధి చెందింది. బీజేపీ. ఓకే. ఈసారి మరి మీకేమైనా సంక్షేమ పథకాలు అందినాయమ్మా మోడీ గారు? వీధి వ్యాపారాలు అందినాయి. నాకు 2 ఆడపిల్లలు. సుకన్య పథకానికి సుకన్య పథకం కట్టుకుంటున్నారు. ఓకే. అంటే రాహుల్ గాంధీ కాలేరంటారమ్మా? అతను కూడా నాకు తెలియదు సార్. తెలియదు. నాకు ఇప్పుడు ప్రజెంట్ మన ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మం వచ్చేసరికి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర గారు ఉన్నారు. ఇంకోటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి వినోద్ రావు గారు ఉన్నారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే? వినోద్ సార్ గెలిచే ఛాన్సే ఉంది సార్. ఎందుకమ్మా? దేనికి ఎట్లా అనుకుంటున్నారు? ఆయన ఇక ప్రజల గుండెల్లో ఉన్నారు సార్. సీటు రాదు అనుకునే టైంలో మేమందరం సార్కే సీట్ ఇచ్చారు. అది ఆయన మంచితనం. ఆయన మోడీ గారు పంపించిన అక్షంతలు అందరి తల మీదకి రావడానికి కారణం వినోద్ సార్. అందుకే ఆయనను గెలిపించుకున్నాం ఖమ్మం. ఓకే. నమస్కారం. పేరమ్మా? ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుందమ్మా, ఎంపీ ఎలక్షన్స్, ప్రధానమంత్రిని ఎంచుకునే ఎలక్షన్స్. ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు? ప్రధాని ఎవరు కావాలనుకుంటున్నారు? మోదీ గారు. ఓకే. ఇప్పుడు మోడీ గారు ఎందుకు కావాలనుకుంటున్నారమ్మా? మీకు సంక్షేమ పథకాలు అందాయా? ఆడవాళ్ళకు 33% రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి మాకు మోడీ గారే ప్రధానమంత్రిగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం కదమ్మా, ఖమ్మంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, లేదా బీజేపీ నుంచి వినోద్ రావు గారు గెలుస్తారు? వినోద్ రావు గారు సరే గెలుస్తారని అనుకుంటున్నాం సార్. వినోద్ రావు ఎందుకమ్మా? ఆయన వల్లే మాకు రామకాడు నక్షత్రాలని మాకు అందినాయి సార్. అందుకనే మేము అన్నీ కావాలనుకుంటాం. ఓకే. ఓకే సార్.